కూడా నమస్కారములు. ఈరోజు ఈ దేవాలయ సన్నిధిలో మంచి ఒక శుభకార్యాన్ని గతంలోనే ప్రారంభించడం, కానీ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ప్రతి ఒక్కరిలో ఒక రీఛార్జ్ లాగా అందరినీ ఉత్తేజంగా మన సావిత్రి మేడం గారు మనకు రాయలసీమ ఇన్ఛార్జ్గా ఉంటూ వారు ఈరోజు మన 2 అసెంబ్లీలకి సంబంధించి ఈరోజు వారు మనకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు చాలా చక్కటి సందేశాన్ని మన అందరిలో కూడా ఒక చైతన్య దీప్తిని నింపారు. కాబట్టి అదే చైతన్యంతో మనమంతా తప్పనిసరిగా వారు ఇచ్చినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చే వరకు విశ్రమం అంటే మన స్వామి వివేకానంద అంటారు, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్నారు. కాబట్టి మన లక్ష్యం గమ్యం, కాబట్టి అది చేరే వరకు మన పార్టీ నాయకులంతా కూడా విశ్రమించకుండా పనిచేస్తారని. ఎందుకంటే మన పార్టీ పెద్ద పార్టీ కావాలంటే మనం చేసే ఏకైక కార్యక్రమం ఏం చేశామన్నది ఇంపార్టెంట్ కాదు, మనలో సభ్యులు ఎంతమంది ఉన్నారు ఈ పార్టీలో అన్నదే లక్ష్యం. అది మన అసెంబ్లీ మొదటి స్థానంలో ఉండాలనేటువంటిది నా యొక్క లక్ష్యం. కాబట్టి తప్పనిసరిగా మీరంతా ఆ యొక్క దిశ వైపు మళ్లిస్తారని కోరుకుంటూ విరమించుకుంటా. జై హింద్, జై భారత్ మాత. ఈ సందర్భంగా ఈ దేవాలయ కమిటీ మెంబర్స్ లక్ష్మయ్య గారికి మరియు తిమ్మారెడ్డి గారికి, రంగరావు గారికి, గుర్తి సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.